అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్యలాగా ఉంది. ముందు చూస్తే నుయ్య ఏంటి, వెనకమాల చూస్తే గొయ్య ఏంటి అనుకోవచ్చు మీరు. ఇది ఒక సామెతే కాదు. పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, సొంతాడు పక్కన పెట్టారు, పరాయవాడు పక్కన పెట్టేశారు. ఈయన ఏ వర్గాలనైతే నమ్ముకున్నాడో ఆ వర్గాలు దూరం అయిపోయినాయి, సొంత వర్గం కూడా దూరం అయిపోయింది. ఎందుకైపోయింది? ఇది రాజకీయాల్లో వైసీపీ పార్టీకి వెన్నుముగ్గా ఉన్నారు రెడ్డిస్ అంతా కలిపి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా ఉన్నారు. ఎప్పటి నుంచి? రాజశేఖర రెడ్డి చనిపోయిన కాడి నుంచి 2009లో రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నుంచి 2019 ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెడ్డిస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండి వైసీపీ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. అందులో వాళ్ళు అనేకమైన త్యాగాలు కూడా చేశారు. అనేకమైన త్యాగాలు చేయడం ఏంటంటే, 19 ఎలక్షన్లో వైసీపీ పార్టీకి రెడ్డిస్ పూర్తిగా సహకరించారు. అందులో కొంతమంది మాత్రమే వ్యతిరేకించి టీడీపీ తరఫున పనిచేశారు. మెజారిటీ పీపుల్ అంతా కూడా వైసీపీకి సపోర్ట్ చేశారు, రెడ్డిస్ మొత్తం. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నేనున్నాను రెడ్డిస్ తరఫున, అందరి తరఫున, మీకెందుకు మంత్రి పదవులు అని చెప్పి వాళ్ళు 6 పదవులు ఎక్స్పెక్ట్ చేసి ఆయన కాకుండా 3 ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డికి, మళ్ళీ అదేవిధంగా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి, చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఈ 3కి మంత్రివర్గంలో స్థానం కల్పించి, కర్నూలులో ఎవరికి ఇవ్వలేదు రెడ్డిస్కి, అలాగే కడపలో ఆయన ఉన్నాడు కాబట్టి ఇవ్వలేదు, అనంతపురంలో ఇవ్వలేదు, నెల్లూరు, ఒంగోలు జిల్లా, చిత్తూరు జిల్లా, ఈ 3 జిల్లాలకి ప్రాతినిధ్యం కల్పించి రెడ్డిస్ అందరినీ కూడా పక్కన పెట్టారు. నేనున్నా మీకు ఎందుకని. అయితే గతంలో వైఎస్ గారు కొన్ని సందర్భాల్లో ఒక మాట చెప్పేవారు. ఆయన ఒక పదవి విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు, ఇది రాజశేఖర రెడ్డి గారు క్లోజ్ సర్కిల్లో డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మా కమ్యూనిటీ రెడ్డిస్ అందరికీ రాజకీయ పదవులు ఇవ్వాలి, కమ్మాస్కి ఏమైనా కావాలంటే వ్యాపారాలు చేసుకోండి అన్నాడు. ఎప్పుడైనా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళలో ఈ విషయం ఒక మంత్రి గారు చెప్తే నాకు తెలిసింది. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రెడ్డిస్ అందరికి కూడా మా రాజకీయ పదవులన్నీ కూడా రెడ్డికి ఇచ్చేవాడు కాంగ్రెస్లో. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఉంటాడు, రాజశేఖర రెడ్డి లాగానే ఉంటాడు అనుకుంటే, ఆయన చూస్తే రెడ్డిస్ ఎవరిని దగ్గరికి రానివ్వాల. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉండటంలో రెడ్డిస్ ఎవరిని దగ్గరికి రానివ్వాల. ఎమ్మెల్యే చేశాడు, మీ నియోజకవర్గాల్లో మీరు చూసుకోండి, అంతేగాని అని వాళ్ళు రెడ్డిస్ 6 మంత్రులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు, 3కే ఇచ్చారు. దాంతో కూడా ఆ రోజుల్లో అనంతపురం నుంచి వెంకటరామరెడ్డి గారు ఎంపీగా పోటీ చేసే వ్యక్తి, ఆయన అనంతపూర్ ఎంపీ కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఆయన క్యాబినెట్లో మినిస్టర్ అవుదామని ఆ అవకాశం కూడా ఇవ్వాల. అట్లా చాలామందికి ఆయన ఆనం రామనారెడ్డి గారు వెంకటగిరి నుంచి ఆయన మంత్రి అవుదామని వైసీపీలోకి వచ్చాడు. టీడీపీలో ఉన్న వ్యక్తే 19 ఎలక్షన్స్ ముందు మంత్రి అవుదామని ఉద్దేశంతో వైసీపీకి వచ్చాడు. ఎమ్మెల్యే గెలిచాడు వెంకటగిరి నుంచి. అయితే అక్కడ ఆయనకు కూడా మంత్రిగా అవకాశం ఇవ్వలేదు. ఆ జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అక్కడ. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి. ఇట్లా చూస్తే రెడ్డిస్ ఎవరు కూడా ఆయన పోకడ చూసి డైజెస్ట్ కాలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి బిహేవ్ ఆఫ్ పొలిటికల్ చూసి డైజెస్ట్ చేసుకోలేకపోయారు రెడ్డిస్. అందుకని రెడ్డిస్ అందరూ కూడా 24 ఎలక్షన్స్ ముందుగానే 1 by 1 అసంతృప్తిని వెళ్ళగక్కే పరిస్థితికి వచ్చారు. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు అనగానే రెడ్డిస్కి ఒక బ్రాండ్, ఏది వాళ్ళ పెద్దారెడ్లు అంటారు, నవ్వుతా అంటే ఒక మోతుబరి అవస్థలాగా పెద్దవాళ్ళందరూ ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూడా ముందే బయటకు వచ్చారు. ఎవరెవరు? ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు, ఈ 3 ఎమ్మెల్యేలు వైసీపీలో. 3 కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గారికి ఓటేసి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చారు. వచ్చి రావడం టీడీపీలో చేరారు. ఈ 3 కూడా టీడీపీ సపోర్ట్ చేశారు, టీడీపీలో చేరారు. ఎందుకు? వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో డైజెస్ట్ చేసుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో పోకడ నచ్చక బయటకు వచ్చారు, నెల్లూరు పెద్దారెడ్డి ముందు. ఆ తర్వాత ఎలక్షన్ వచ్చేటప్పుడు కూడా రాయలసీమలో అన్నా మనకు సపోర్ట్ చేస్తారనుకుని ఆశపడి ఆయన ఎప్పుడైతే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీస్ అన్నాడో, రెడ్డిస్లో కూడా గ్రామాల్లో ఆధిపత్యం చేసేది, పార్టీని బతికించేది మేము, ఈయన వ్యవహార శైలి చూస్తే కరెక్ట్గా లేదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు.
రెడ్డిస్ అంతా కూడా పార్టీకి వెన్నుదనిగా ఉండేవాళ్ళు ఎలక్షన్ వచ్చేప్పటికి పట్టించుకోవాలి. దాంతో రాయలసీమలో 52కి గాను 45 సీట్లు టీడీపీ గెలుచుకుంది, 7 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డిస్ అంతా కూడా మనకు ఎవరైతే ఏమైంది, మనాడు మన మీద ప్రేమ చూపించినప్పుడు పరాయాడు అయినప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంది? పరాయాడితో మనకు ఇబ్బంది లేదుగా. ఇబ్బంది లేనప్పుడు చంద్రబాబుతో రెడ్డిస్కి ఏ రోజు ఇబ్బంది లేదు. చంద్రబాబు ఇప్పుడు రెడ్డిస్ని దూరంగా చూడాల, ఆయన దగ్గరగానే చూసుకున్నాడు. దగ్గరగానే రెడ్డిస్ అంతా కూడా టీడీపీలో బలంగానే ఉన్నారు ముందు నుంచి కూడా. అలాగే వాళ్ళందరికీ వాళ్ళ ప్రయోగాలను కానీ వాటిని కానీ ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. ఇంకా వాళ్ళందరినీ జాగ్రత్తగానే కాపాడుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ నాటికి మగుంట శ్రీనివాసరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్ ముందు ఇది సీట్లు డిక్లేర్ చేసినా కూడా వైసీపీ నుంచి వద్దు, వైసీపీతో జగన్తో మేము అడ్జస్ట్ కాలేము అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చి టీడీపీలో చేరి ఇద్దరు కూడా పార్లమెంట్కి నుంచున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఒంగోలు నుంచి మగుంట శ్రీనివాసరెడ్డి గారు. అట్లా అక్కడ 3 ఎమ్మెల్యేలు, ఇక్కడ 2 ఎంపీలు కూడా, వీళ్ళందరూ కూడా నెల్లూరు పెద్దారెడ్లే. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక బయటకు వచ్చేసిన వాళ్ళే. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే 19 ఎలక్షన్లో ఎంత భుజాన్ని వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారో 24 ఎలక్షన్ వచ్చేప్పటికి వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే, చంద్రబాబు నాయుడు ఉపాయం చేయకపోయినా అపకారి కాదు, జగన్మోహన్ రెడ్డి అయితే నమ్మదగిన వ్యక్తి కాదు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఎక్కడి నుంచి? వైసీపీ నుంచి వచ్చి మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఎక్కువ సీట్లు రాయలసీమలో ఉన్న 52కి గాను 45 టీడీపీ గెలిచింది, 7 వైసీపీ గెలిచింది. అంటే రెడ్డిస్ కూడా అక్కడ రాయలసీమలో ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కూడా రెడ్డిస్ టీడీపీ కూటమిని బలపరిచారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 29 నాటికైనా సరే మళ్ళా రెడ్డిస్ అభిమానాన్ని చొరగొంటాడా అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఆల్రెడీ వైఎస్ని చూశారు, అదే కళ్ళతో జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే ఉంటాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వెనకమాల వీళ్ళంతా కూడా ఫాలోవర్స్గా మారారు. మారితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయన వ్యవహార శైలి చూసినాక వాళ్ళెవరికి నమ్మకం కలగల, ఎవరి మీద రెడ్డిస్ అందరికీ కూడా నమ్మకం కలగల జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలికి. అందువల్ల వాళ్ళంతా పట్టినట్టుగా ఉన్నారు. మనకెందుకులే, మన చేత అయితే సైలెంట్గా ఉందని చెప్తే జగన్మోహన్ రెడ్డి మనకు పొడిచింది ఏం లేదు కాబట్టి మనం ఆయనకి పొడవాల్సిన అవసరం ఏం లేదనే ఉద్దేశంతో టచ్ మినాట్ అనే ధోరణిలో రెడ్డిస్ అంతా కూడా ఉండటం వలన 24లో చిచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. 29 కన్నా సరే వాళ్ళంతా సహకరిస్తారంటే అది క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు ఎట్టాగో రెడ్డిస్ జోలికి వెళ్ళడం, వాళ్ళ ప్రయోజనాలు ఏమి ఈయన అడ్డుపడ్డు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు, ఎవడుంటే మాకేమైంది, మాకు ఇబ్బంది ఏంటి అనే ధోరణిలో రెడ్డి సోదరులందరూ కూడా ఆలోచిస్తున్నట్టు మనకు అందుతూ ఉంది. విశ్వసనీయ సమాచారం మనకు తెలుస్తూ ఉంది. ఓకే, చూద్దాం. రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు. రేపు ఇవాళ వద్దనుకున్నాళ్ళే రేపు కావాలని వాటేసుకోవచ్చు. ఒక సంఘటన రాష్ట్రం మొత్తాన్ని ఎలక్షన్ ముందు మార్చేస్తుంది. అలా జరిగిన సంఘటనే మొన్న ఎలక్షన్లో చంద్రబాబుని అరెస్ట్ చేయడమే జగన్మోహన్ రెడ్డి తన నెత్తి మీద తనే చేపెట్టుకున్నాడు. ఒక సంఘటన రాష్ట్ర రాజకీయాలు మార్చేస్తుంది. రాజకీయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలనేది అందుకోసం. వేచి చూద్దాం తొందరలో ఏం జరుగుద్దో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.